ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో సీను అరణ్యం నుంచి రెఫదీము అనేటువంటి ప్రాంతానికి దిగి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నారు. ఆయన మాట చెప్పిన ఆ సర్వ సమాజం కూడా రెఫదీము అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఇశ్రాయేల్ సర్వ సమాజంతో దేవుడు చెప్తున్నారు, సీను అరణ్యం నుంచి రెఫీదీము ప్రాంతానికి మీరు దిగి వెళ్ళండి అని. దేవుని మాట చెప్పిన ఆ సర్వ సమాజం కూడా రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ త్రాగడానికి నీళ్లు లేవు వాళ్ళకి. ఆ విషయమై మరలా సొనుక్కుంటూ మోషేతోటి వాదనకి దిగారు. అయితే మోషే అంటున్నాడు, నాతో వాదించనేలా, దేవుణ్ణి శోధింపనేలా. అయితే ఆ ప్రజలందరూ కూడా నీళ్లు లేకుండా మమ్మల్ని, మా స్త్రీలని, మా పిల్లల్ని, మా పశువుల్ని చంపేస్తారా? చంపడానికే ఐగుప్తు నుంచి ఇక్కడికి తీసుకువచ్చారా అంటున్నారు. అయితే మోషే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి దేవుణ్ణి అడుగుతున్నారు, ఈ ప్రజల్ని నేనేం చేయాలి? ఇంకొంచేపు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపేసేలాగా ఉన్నారు అని చెప్పి వేడుకుంటున్నాడు. అయితే దేవుడు మోషేతో చెప్తున్నారు, నువ్వు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ పెద్దల్లో కొంతమందిని తీసుకుని, అలాగే సముద్రాన్ని కొట్టినటువంటి చేతికర్రను చేత పట్టుకుని ఓరేబు అనేటువంటి కొండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బండని నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో కొట్టు, నేను అక్కడే ఉంటాను. వారందరూ కూడా త్రాగడానికి దాని నుంచి నీరు ప్రవహిస్తుందని చెప్పి దేవుడు సెలవిచ్చారు. ఆ రీతిలోనే మోషే ఆ పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి ఆ బండ మీద కర్రతో కొట్టినప్పుడు దాని నుంచి జలాలు బయలుదేరినట్లుగా, తాగడానికి కావాల్సినంత నీరు అక్కడ సమృద్ధిగా అనుగ్రహించబడినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఆ ప్రజలందరూ అక్కడ సొనుక్కున్నారు, అలాగే దేవుణ్ణి శోధించారు. కాబట్టి ఆ ప్రాంతానికి మస్సా అంటే శోధించుట అని అర్థం. శోధించారు కాబట్టి మస్సా అని పేరు పెట్టారు. అలాగే మెరీబా అని కూడా పేరు పెట్టారు, అంటే వాదించారు కాబట్టి. ఆ రెఫీదీంలో ఉండగా అమాలేకీలు ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే యెహోషువతో మోషే ఆజ్ఞాపిస్తున్నాడు, మనలో ఉన్నటువంటి యోధులైనటువంటి వారిని తీసుకువెళ్ళి నువ్వు యుద్ధం చెయ్యి, నేను ఎదురుగా ఉన్నటువంటి ఆ శిఖరం మీద నా చేతికర్రతో నిలిచి ఉంటాను అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ రీతిలోనే యెహోషువ యుద్ధాన్ని సాగిస్తున్నాడు. మోషే, అహరోను, హూరు అనేటువంటి ముగ్గురు కలిసి ఆ శిఖరం పైకి ఎక్కారు. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే, మోషే చేతులు బరువెక్కి ఎప్పుడైతే కిందకు దించుతున్నాడో అప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేల్ మీద జయం పొందుతున్నారు. ఆ సందర్భంలో హూరు, అహరోను ఒక రాయిని తీసుకువచ్చి మోషేని దాని మీద కూర్చుండబెట్టి ఒక చేతి వైపు ఒకరు, మరో చేతి వైపు ఒకరు ఆనుకుని ఉండగా సూర్యాస్తమయం వరకు కూడా మోషే చేతులు కిందకు దించకపోవడం వల్ల ఇశ్రాయేలు అమాలేకీయుల మీద విజయాన్ని పొందినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి వేకువజామున మనం కూడా వెలుగెత్తి చేతులు ఆయన వైపు ఎత్తి మనం స్తుతించి, ఆరాధించి, ప్రార్థించినప్పుడు మనకు ఎదురయ్యేటువంటి అనేక శత్రువులు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక వ్యాధుల మీద మనం కూడా జయాన్ని పొందుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేతులెత్తి ప్రార్థించే అనుభవం మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది. ఇక్కడ యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి యెహోషువ కత్తి దాటికి ఆ అమాలేకీయుల రాజు, ఆ ప్రజలు కూడా హతమైపోయినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. దేవుడు మోషేతో చెప్తున్నారు, అమాలేకీయులు పూర్తిగా ఈ భూమి మీద లేకుండా వాళ్ళు నాశనం చేస్తాను. ఈ విషయం జ్ఞాపకార్థంగా నువ్వు గ్రంథంలో వ్రాయాలి, ఆ విషయాన్ని యెహోషువకి వినిపించాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. తరువాత మోషే ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవునికి
దహనబలి అర్పించి ఆ ప్రాంతానికి నిస్సి అని పేరు పెట్టినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. అంటే ధ్వజము అనగా శత్రువుల మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి నిస్సి అని పేరు పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయడానికి వచ్చిన సందర్భాన్ని దేవుడు అంటున్నారు, దేవుని యొక్క సింహాసనానికి వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి వారి తరతరాలు కూడా వారి యుద్ధాలతోటే గడుపుతారని చెప్పి దేవుడు అంటున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని శత్రు సైన్యం ముడితే అది దేవుణ్ణి ముట్టినట్టుగా ఇక్కడ వాక్యాధారంగా ప్రకటించబడుతుంది. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం దేవుని చేతిలో ఉంటే దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధం మనది కాదు, యెహోవాదే అనేటువంటి సత్యం మనం గ్రహించుకోవాలి. ఆ అనుభవాల గుండా దేవుడు మన అందరినీ నడిపించునుగాక. ఈ కొద్దిపాటి మాటలో దేవుడు జీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇశ్రాయేల్ని మీ చిత్తానుసారంగా నడిపిస్తూ వారి అవసరతలు మీ నామంలో తీరుస్తూ వారి శత్రు సైన్యాల్ని సమూలంగా నాశనం చేస్తూ ఘనకార్యములు చేస్తున్న గొప్ప దేవ, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వారిని పాలుతేళ్లు ప్రవహించేటువంటి ప్రాంతానికి నడిపిస్తానని వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ వాగ్దానపు నెరవేర్పు వారి జీవితాల్లో కనపడేటట్లుగా మీరు చేస్తున్న ప్రతి కార్యానికై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో కూడా మీ చిత్తము నెరవేర్చబడినట్లుగా సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.